తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వరద ప్రవాహాన్ని అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. వృధాగా సముద్రాలకు పోతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి సాగునీరు, త్రాగునీరు అందుతుందని, రాయలసీమలో పరిశ్రమలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పుడే ఇరిగేషన్ వారిని అడగడం జరిగింది. లక్షల క్యూసెస్ నీరు సముద్ర పాలవుతా ఉంది. ఇది ఈ సంవత్సరం కొత్తగా అయ్యేది కాదు, సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది. అంటే నిరుపయోగంగా ఇన్ని లక్షల క్యూసెస్ నీరు అంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, బనకచెర్ల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి? మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి? దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది? ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం? మాకు అర్థం కావట్లేదు. ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది. దీన్నే కానీ బనకచెర్ల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ, సాగుకు కానీ, పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా. తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు. కూటమి అదే ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనకచెర్ల నిర్మాణం చేయడం తగదు, మా హక్కుని మీరు తీసేసుకుంటున్నారు. ఎక్కడ హక్కు? ఇది దిగువ ప్రాంతంలో ఉంది. మీరు వాడుకోగా మిగిలిన జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదనుకోండి, ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా. దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది. ఎన్ని లక్షల క్యూసెస్ నీరు గోదావరి నీరు సముద్రంలోని ఉత్తుపుణ్యాన్ని కలిసిపోతా ఉందన్నది కనబడతా ఉంది.